సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్ గా బంగారం ధరల గురించి, సిల్వర్ ధరల గురించి, రీసెంట్ గా కాపర్ ధరల గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో బంగారం గురించి, వెండి గురించి, సిల్వర్ గురించి కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బంగారం ఏమో 2 లక్షలకి అతి చేరువలో ఉంది, సిల్వర్ ఏమో 4 లక్షలు క్రాస్ అయిపోయింది, కాపర్ కూడా మంచి ర్యాలీలో ఉంది. కాబట్టి ఎందుకంటారు ఇంత విపరీతమైన ధరలు మార్కెట్లోకి వస్తున్నాయి అసలు? సో ఇది మేమేం చెప్తామంటే, దెర్ ఈస్ ఎ వార్ బిట్వీన్ డాలర్ అండ్ మెటల్స్. డాలర్ కి మెటల్స్ కి మధ్య ఒక వార్ లాగా స్టార్ట్ అయిందండి. అంటే ఒకవైపు మిగతా కంట్రీస్ అన్ని కూడా ఈ డాలర్ ని దించేయాలి, దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సో ఈ డాలర్ ని ఇంపార్టెన్స్, దీనికి ఉన్న స్ట్రెంగ్త్ చూసుకునే ట్రంప్ ఈజ్ అటాకింగ్ ఎవ్రీ ఎకానమీ. ఐదర్ వాళ్ళని భయపెట్టడం కానీ, ఎకనామికల్ గా వాళ్ళని డ్రాగ్ చేయడం కానీ, టారిఫ్స్ తో భయపెట్టడం కానీ, లేకపోతే వాళ్ళకున్న బలంతో వాళ్ళ మీద యుద్ధాలకు వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎక్వైర్ చేయడం గ్రీన్లాండ్ ని, తర్వాత ఇంకా చాలా లిస్ట్ ఉంది ఆయనకి. ఇప్పుడు కొత్తగా ఇరాన్ మీద కూడా ఆయన కన్నుపడింది. సో ఇలా ఈ విధంగా ఉంది. సో ఈ డాలర్ స్ట్రెంగ్త్ ని తగ్గించి దీనికి ధీటుగా ఒకటి తీసుకురావాలి అంటే అది మెటల్స్ అనేది అందరూ కూడా డిసైడ్ అయ్యారండి. అందుకే విపరీతంగా, అంటే ఇది మేబీ లైక్ బిగినింగ్ ఏమో అన్నట్టుగా తయారైందండి. అంటే అందరూ కూడా ఇప్పుడు డాలర్ ఇండెక్స్ చూసుకుంటే మీకు ఒక టైంలో 103 అట్లా ఉండేది, ఇప్పుడు 97. సో డాలర్ అనేది కంప్లీట్ గా అందరూ కూడా సెల్ చేయడము. అలానే ఈ గోల్డ్ అండ్ ఈ సిల్వర్ మెటల్స్, మీరు ఏ మెటల్స్ అయినా తీసుకోండి, మీరు అన్నట్టుగా కాపర్, అల్యూమినియం, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్, వీటన్నిటిలో కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఐదర్ రీటైలర్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్స్ కానీ, లేకపోతే ఇంక్లూడింగ్ మనకి సెంట్రల్ బ్యాంక్స్, గవర్నమెంట్స్ కూడా బై చేసి పెట్టుకుంటున్నాయండి ఈ డాలర్ డామినెన్స్ తగ్గించడానికి. సో దిస్ కుడ్ బి ద రీజన్. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు, అసలు ఈ ర్యాలీ ఏంటి, ఒక్క మంత్ లో సిల్వర్ 40%, 50% పెరగడం ఏంటి. సో దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్ గెటింగ్ కంప్లీట్లీ బౌల్డ్ అనమాట. అసలు ఎంత పెరుగుతుందని ఎవరు చూడలేదు కదండి. అంటే 60 years ఈ జర్నీలో గోల్డ్ ఎప్పుడు ఒకే మంత్ లో 25% ఇట్లా ఎప్పుడు ఒక 1 month లో 20% పెరగడం అనేది గోల్డ్ లో కూడా జరగలేదండి. దిస్ వాజ్ హ్యాపెండ్ ఆఫ్టర్ 46 years తర్వాత ఈ విధంగా జరిగింది. సో ఎవ్రీ వన్, మీరు ఎక్కడ చూసినా దీని గురించే, ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ అయితే అందరూ ఈ ఎంక్వైరీస్ కూడా ఎక్కువయ్యాయండి. అంటే మేడం గోల్డ్ లో పెట్టాలి అంటే ఎలాంటి ఈటీఎఫ్స్ లో పెట్టాలి, సిల్వర్ లో ఎలా, అసలు కాపర్ లో అయితే ఒక ఆయన అడిగే క్వశ్చన్, మేడం కాపర్ వెళ్ళి షాప్ కి వెళ్ళి కొనేసి తెచ్చుకోమంటారా? ఫిజికల్ గా కాపర్ రాడ్ ఏదైనా తీసుకొని వచ్చే, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే కాపర్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా తెలియక, మేడం ఏదైనా ఫిజికల్ గా షాప్ కు వెళ్ళి ఏమైనా కాపర్ తెచ్చేసుకోమంటే సిల్వర్ కు ఫిజికల్ గా కొనుక్కుంటున్నాం, కొనుక్కుంటున్నారు. గోల్డ్ కూడా మనం ఫిజికల్ గా కొనుక్కుంటున్నాం, కాపర్ ని కూడా, కాపర్ చుట్టలు అవి ఉంటాయి కదా, అదే దాన్ని కూడా. సార్ అలా కాదు సార్, వీ హ్యావ్ సమ్ అదర్ ఆప్షన్స్. మీరు కాపర్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే మన దగ్గర మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అలా ఫిజికల్ గా కొనకండి, దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ అని ఈ రోజు మనము వాటి మీదే ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. సో అందరికీ తెలిసిందే గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే నిప్పాన్ గానీ, ఐసిఐసిఐ, టాటా వాళ్ళది ఉంది, హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, అలానే ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరికీ గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి ఆల్రెడీ, ఎందుకంటే 2 years నుంచి గోల్డ్ లో పెడుతున్నారండి, కానీ లాస్ట్ 1 year నుంచి సిల్వర్ లో పెడుతున్నారు. అసలు బిఫోర్ 3 years అసలు సిల్వర్ ఈటీఎఫ్స్ తెలియదండి, సిల్వర్ ఈటీఎఫ్స్ తెలియదు. ఇప్పుడు కొత్తగా కాపర్ కూడా స్టార్ట్ చేశారంటే ఎంత తొందరగా అడాప్ట్ అవుతున్నారంటే, లైక్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెనిట్రేషన్ ఎక్కువైపోయింది చాలా అండి. అసలు సిల్వర్ ఈటీఎఫ్స్ తెలియని వాళ్ళు ఈ రోజు కాపర్ గురించి మాట్లాడుతున్నారు. కాల్స్ చేసి మరి మేడం మీరు ఏమైనా చెప్పండి, కాపర్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో మేము ఇన్వెస్ట్ చేస్తాం అంటున్నారు. సో టుడే వి విల్ డూ దట్, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ కాపర్ ఆల్సో. సో సిల్వర్ లో అయితే మనకి నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ ప్రూ సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఎస్బీఐ సిల్వర్ ఈటీఎఫ్ ఉంది, యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్, కొటెక్ సిల్వర్ ఈటీఎఫ్స్. బట్ ఇంత దీనిగా మనకి ఏంటంటే కాపర్ లో మనకి ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, కానీ ఇండియాలో డైరెక్ట్ గా కాపర్ లో పెట్టడానికి ఇంకా ఈటీఎఫ్స్ రాలేదండి. దానికి మనం ఏంటంటే ఫ్యూచర్స్ లోకి వెళ్ళి ఆ విధంగా మార్జిన్స్ పే చేసి అంతలాగా మనము రీటైల్ ఇన్వెస్టర్స్ కి అది చాలా బర్డెన్ అయిపోతుంది. సో మన సింపుల్ గా మనకు కావాలి అంటే మెటల్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి. అంటే మెటల్ అంటే ఏంటి, ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం అన్ని మెటల్స్ లో కూడా
ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎప్పుడు ఏ మెటల్ పెరుగుతుందో తెలియదు కాబట్టి వి ఆల్వేస్ సజెస్ట్ దట్ గో విత్ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి మనకి అవైలబుల్ గా. సో ప్రతి ఒక్కరు ఈటీఎఫ్స్ లో పెట్టిన వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి మీరు కావాలంటే గ్రో నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్స్ గానీ, ఐసిఐసిఐ మెటల్ ఈటీఎఫ్స్ గానీ, మియర్ ఎసెట్ మెటల్ ఈటీఎఫ్స్ గానీ ఉన్నాయి మనకి అవైలబుల్ గా. ఈ విధంగా మనం కాపర్ లో మనము ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇవి కాకుండా మనకి కొంచెం ఏమైనా కాపర్ కి సంబంధించిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హిందుస్థాన్ కాపర్ ఉందనుకోండి, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ మైన్స్. వాళ్ళు కాపర్ మైన్స్ లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ 2000 crores వరకు హిందుస్థాన్ కాపర్ ఈ కాపర్ మైన్స్ లో ఇన్వెస్ట్ చేసిందండి. సో ఈ విధంగా హిందుస్థాన్ కాపర్ కానీ, వేదాంత కానీ ఇలాంటి కొన్ని కాపర్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే కాపర్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి, కాపర్ రిలేటెడ్ స్టాక్స్ కానీ, లేదు అంటే మెటల్ ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వెళ్ళొచ్చు. బట్ మనకి ఎంసీఎక్స్ లో మనకి ఇవి లైక్ ఫ్యూచర్స్ కొనుక్కోవచ్చు కానీ, బట్ దట్ ఈస్ నాట్ సో సేఫ్. అది ఇన్వెస్ట్మెంట్ గా మనకి అది అంతగా యూస్ఫుల్ అవ్వదు కాబట్టి అటువైపు వెళ్లకుండా ఈ మెటల్ ఈటీఎఫ్స్, ఎందుకంటే ఎప్పుడు ఏ మెటల్ పెరుగుతుందో తెలియదు కదా సార్. సో మెటల్ ఈటీఎఫ్స్ లోనే ఇప్పుడు నేను కొన్ని చెప్పాను. సో వాటి ద్వారా మీరు మెటల్ ఈటీఎఫ్స్ లోని మీరు ఎంట్రీ తీసుకోండి. బట్ డోంట్ గో ఫర్ ఫిజికల్, ఐదర్ గోల్డ్ గానీ, సిల్వర్ గానీ. కాపర్ ని కూడా మీరు ఎవరు ఫిజికల్ లో మీరు బై చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. అంటే ఇప్పుడు లక్షల రూపాయలు పోసి ఫిజికల్ గా గోల్డ్ కొనలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 లక్షలు 4 లక్షలు సిల్వర్ బార్లు కొనలేని వాళ్ళు, లేదంటే 2 లక్షలు 3 లక్షలు పోసి తులం బంగారం 2 లక్షలు పోసి కొనలేని వాళ్ళకి ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఈటీఎఫ్స్ లో పెట్టుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ లో అమ్మో అసలు కొనుక్కోలేమని భయపడుతున్న వాళ్ళందరూ కూడా మీ దగ్గర ఒక 10,000 50,000 పెట్టుకోవచ్చు అండి. సో డోంట్ వరీ, మేము పెట్టలేదు, మేము దీన్ని క్యాచ్ చేయలేకపోతున్నాము, ఈ మెటల్స్ ర్యాలీలో మేము పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము అనే ఫీలింగ్ ఏం అవసరం లేదండి. ఎవరికి తగ్గట్టుగా, ఎవరికి స్తోమతకి తగ్గట్టుగా, ఎవరు ఫైనాన్షియల్ పర్సనల్ వాళ్ళకి అవైలబిలిటీకి తగ్గట్టుగా మీకు ఈటీఎఫ్స్ మేము చాలానే ఇప్పుడు సిల్వర్, గోల్డ్, కాపర్, మెటల్ ఈటీఎఫ్స్ గురించి అన్నిటి గురించి మీకు చెప్పాము. సో ఎవరికి నచ్చిన దాంట్లో మీరు హ్యాపీగా ఈటీఎఫ్స్ లో పెట్టుకోండి. మళ్ళీ అగైన్ ఏ యాప్ పడితే ఆ యాప్ ఓపెన్ చేసి మీరు అసలు ఇన్వెస్ట్ చేయకండి. ఓన్లీ ఈటీఎఫ్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ, ఈటీఎఫ్స్ ద్వారా. అంటే ఇవన్నీ ఏంటంటే ట్రేడింగ్ అవుతున్న ఈటీఎఫ్స్ అండి, వీటిల్లో పెడితేనే మనకి సేఫ్ యాప్స్ కన్నా. సో ఇప్పుడు చాలా యాప్స్ వస్తూ ఉంటాయి. యాప్స్ లో మళ్ళీ మీకు కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే యాప్స్ లో కొంటూ ఉంటే దానికి ఈక్వలెంట్ గా వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళు బార్స్ బై చేయాలి. మీరు ఒక యాప్ లో పెట్టారు, మీరు డిజిటల్ లో పెట్టారు, మరి దాని ఈక్వలెంట్ గా వాళ్ళు ఫిజికల్ గా కొన్నారా లేదని మీకు ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ సో డేంజరస్ కదండి. సో మీరు బై చేశారు అంటే దాని ఫిజికల్ ఈక్వలెంట్ కొనాలి. అలా అసలు కొంటున్నారా, స్టోర్ చేస్తున్నారా, అవన్నీ మీకు ఎలా తెలుస్తాయి? అదే మనకి సెబీ రెగ్యులేటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న ఈటీఎఫ్స్ అనుకోండి, దెర్ ఈజ్ ఏ రెగ్యులేషన్ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎంతైతే ఈటీఎఫ్స్ లో పెట్టారో దాని ఈక్వలెంట్ గా ఫిజికల్ వాటి ఆ గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, కాపర్ గానీ దాన్ని మెయింటైన్ చేస్తారు. ఆ నిల్వల్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద సేఫ్. ఎందుకంటే ఇంత యుఫోరియాలో దేర్ కెన్ బి ఏ ఛాన్సెస్, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్ అండి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫిజికల్ గా ఆర్నమెంట్స్ కొనడం వల్ల దాంట్లో కూలీ తరుగు నష్ట భయం ఉంటుంది కాబట్టి, సో మాకు ఆ కూలీ తరుగు వద్దనుకున్న వాళ్ళు ఇలా ఈటీఎఫ్ లో జిఎస్టీ కూడా ఉంది కదండి. జిఎస్టీ కూడా 3% జిఎస్టీ ఉంది కాబట్టి చాలా వరకు అటువంటి భయాలు, అటువంటి ఇబ్బందులు మాకు వద్దనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లోనో లేకపోతే ఈటీఎఫ్ లోనే సిల్వర్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంత రేట్ అయిన తర్వాత మనం చూస్తున్నాం దొంగతనాలు కూడా బాగా పెరిగాయి ఈ మధ్య. దానికి సేఫ్టీ కూడా లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క చైన్ అట్లీస్ట్ 20 grams ఉంటుంది. 20 grams అంటే అదే ఒక పైన మనకి 4-5 లక్షలు అయిపోతుంది. సో అవి కూడా ఇలా మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ మనం ఆర్నమెంట్ రూపంలో పెట్టుకొని వేసుకోవడం కూడా ఇప్పుడు అంత సేఫ్ కాదండి. ఎప్పుడైతే రేట్ పెరిగిందో అంత సేఫ్ కాదు. సో బెటర్ ఏంటంటే చక్కగా ఈటీఎఫ్స్ లో పెట్టుకోండి. మీకు జిఎస్టీలు ఉండవు, తరుగులు ఉండవు, మీకు కావాల్సిన రిటర్న్స్ అన్ని కూడా అక్కడే పెరుగుతాయి. ఎప్పుడైనా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఒక 5 years తర్వాత, 6 years తర్వాత అంటే మొత్తం అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మీకు కావాల్సిన ఆర్నమెంట్ అప్పుడు మీరు షాపుల్లో కొనుక్కోవచ్చండి. ఇప్పుడు అవసరం లేని వాళ్ళందరూ కూడా చక్కగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈటీఎఫ్స్ లో పెట్టుకుంటేనే మనకి చాలా సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ.